పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాడికే ఉద్యోగం లేక అవుట్సోర్సింగ్ వస్తే వాడు గ్రూప్ 1 ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? అంటే ఆశ్చర్యకరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో జరిగినాయి. అందుకే స్పష్టంగా గ్రూప్ 1 ఉద్యోగిని ఒకవేళ నియమించాలంటే, సిలబస్ ఫైనల్ చేయాలంటే, లేదంటే ప్రొఫెసర్స్తో మాటని క్వశ్చన్ బ్యాంకింగ్ రెడీ చేయాలంటే ఆ పని చేసేవాడు అంతకంటే కొంచెం పై చదువు ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, అవగాహన ఉన్నోడు అందులో ఉండాలన్నది నా ఆలోచన. నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగము ఇవ్వలేదు, మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది, వాళ్ళ విజ్డమ్ ఏముంటుంది? నాకేం పని లేదా, నాకు ఒక ఆయన ఉద్యోగం కనిపిస్తే